హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్లోని జాయింట్ ఎల్పిఎం నెంబర్లు కలిగిన అంటే ఉమ్మడి భూమి కలిగిన ఎల్పిఎంలు ఏవైతే ఉన్నాయో వారికైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతా ఉందండి. చాలా విప్లవాత్మకమైన మార్పు అనేది రాబోతా ఉంది. క్షణాల్లోనే ఆ యొక్క ఎల్పిఎం నెంబర్లు అనేవి ఎవరికి వారికి డివైడ్ అయ్యి ఎవరికి వారికి ఎల్పిఎం నెంబర్ అనేది కేటాయించబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లోని భూమి రికార్డుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు అనేవి రాబోతా ఉన్నాయి. జాయింట్ ల్యాండ్ పార్సెల్స్ అంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్లు అనేవి విభజనకు ఇప్పుడు చాలా సులభమైన మార్గాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంతకుముందు ఇది నెలల తరబడి జరిగేది. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది వెబ్ ల్యాండ్ పోర్టల్ ద్వారా చాలా ఈజీగా చేయడం కోసం అని చెప్పేసి సిసిఎల్సి వారు కొత్తగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ యొక్క ఉత్తర్వుల వల్ల సులభమైన ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలోనే పారదర్శకంగా ఈ యొక్క జాయింట్ ఎల్పిఎం నెంబర్లు అనేవి విభజన అనేది చేయడం అయితే చేస్తారండి. ఈ యొక్క జాయింట్ ఎల్పిఎం దగ్గర ఏంటి సమస్యలు ఏమొస్తున్నాయంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది జారీ చేయడంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి. జాయింట్ ఎల్పిఎంని సుమోటోగా తీసుకొని వాటిని సర్వే చేసి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో కొత్త పాస్ పుస్తకాలు అయితే ఎవరైతే చేస్తారండి. అయితే ఈ యొక్క జాయింట్ ఎల్పిఎంలు ఇవ్వాలంటే పట్టా భూములు అయి ఉండాలి, లేదా రైతువారి లేదా ఇనాం భూములు అయి ఉండాలండి. ముందుగా తహసీల్దార్ గారి లాగిన్ లో ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అసలు ఏ ఎల్పిఎంలు మనం విభజించాలి అని చెప్పేసి సారు డిసైడ్ చేసిన తర్వాత వాటికి డిజిటల్ సైన్ ఉందా లేదని కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. డిజిటల్ సైన్ ఉన్న వాటిని ఇప్పుడు సర్వేయర్స్ ఏం చేస్తారంటే సర్వే చేసి వాటిని విభజనకు సంబంధించి ఎవరి ఎల్పిఎం నెంబర్ని వారికి విభజన అనేది చేస్తారండి. వాటికి కొత్త ఎల్పిఎం నెంబర్లు అనేవి ఇవ్వడం అయితే చేస్తారు. మండల సర్వేయర్ గారు ఒకసారి చెక్ చేసి దాన్ని తహసీల్దార్ గారు లాగిన్ లోకి ఫైనల్ అప్రూవల్ కోసం పంపించడం అయితే చేస్తారు. అక్కడ ఫైనల్ అప్రూవల్ జరిగిన తర్వాత అవి ఇంటిగ్రేషన్ అనేది జరిగి ఎవరి ఎల్పిఎం నెంబర్ అనేది రైతుకి రావడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా తహసీల్దార్ గారు లాగిన్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అది డిజిటల్ సైన్ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. దీన్ని జేసీ గారు లాగిన్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ అయితే చేస్తారండి. కాబట్టి దీనికి అకౌంటబిలిటీ ఉండి చాలా వేగంగా ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క ప్రాసెస్‌లో చాలా మందికి వచ్చే డౌట్లు ఏంటంటే అసలు ల్యాండ్స్ విభజన అనేది ఎందుకు? ఎల్‌పిఎం నంబర్‌ల విభజన దేనికోసం అంటే లోన్స్ గానివ్వండి, మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు గానివ్వండి, చాలా మందికి జాయింట్ ఎల్‌పిఎం నంబర్‌లు ఉండడం వల్ల జారీ కాలేదండి. ఈ యొక్క ప్రాసెస్ వల్ల వారికి పాస్ పుస్తకాలు గానివ్వండి, లోన్స్ గానివ్వండి జారీ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుందండి. దీనికి రైతులు దరఖాస్తు చేసుకోవాలంటే అవునండి, వీటికి రైతులు అనేవారు దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ గారు గానివ్వండి, సర్వేయర్ గానివ్వండి సంప్రదించినట్టయితే ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. పట్టాదారు పాస్ పుస్తకం ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క డేటా అంతా ఇంటిగ్రేషన్ అయిపోయి కొత్త ఎల్పిఎం నెంబర్లు ఎవరికి వారికి విభజన అయిన తర్వాత వారికి కొత్త పాస్ పుస్తకాలు అనేవి రావడం అయితే జరుగుతుందండి. ఒకవేళ వచ్చిన పాస్ పుస్తకాల్లో కూడా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే తహసీల్దార్ గారు వారిని కానివ్వండి, లేదా ఆర్డీఓ గారికి కానివ్వండి సంప్రదించినట్టయితే ఈ యొక్క తప్పులనేవి కరెక్షన్ అనేది చేయడానికి అవుతుందండి. ఒక కొత్త మాడ్యూల్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ఈ యొక్క కొత్త మాడ్యూల్ అనేది ఏప్రిల్ 21, 2026 నుంచి అందరికీ అందుబాటులో అయితే రావడం అయితే జరుగుతుందండి. ఉపయోగించుకొని జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ ఎవరికైతే ఉన్నాయో వారు ఏ రైతుకు వారు ఎల్పిఎం నెంబర్లు అనేవి డివైడ్ అయితే చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.